ఇంటికి తాళాలు వేసిన ఇల్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలను కాకినాడ జిల్లా సామర్లకోట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సామర్లకోట సిఐ కృష్ణ భగవాన్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల వేట్లపాలెం గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో సాయిబాబు ఫిర్యాదు మేరకు వారు తెలిపిన వివరాల ఆధారంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్ రాజు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు కోనసీమ జిల్లాకు చెందిన జిల్లాల రాకేష్ అరెస్టు చేయగా, అతను ఇచ్చిన సమాచారంతో అదే జిల్లాకు చెందిన చామల కృష్ణను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 186.79 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు వస్తువుల విలువ సుమారు 12 లక్షల వరకు ఉంటుందని సిఐ తెలిపారు. ఈ మేరకు ముద్దాయిలను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో క్రైమ్ సిఐ అంకబాబు తదితర పోలీస్ సిబ్బందిని పాల్గొన్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా గౌరవనీయులు ఎస్పీ సార్ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు, అలాగే అడిషనల్ ఎస్పీ సార్ ఎంజేవి భాస్కరరావు గారు, అలాగే పెద్దాపురం డిఎస్పీ సార్ శ్రీహర్ రాజు గారి యొక్క పర్యవేక్షణలో మాకు 29/9/2024 వేట్లపాలెంలో ఫిర్యాదు గుర్రం సాయిబాబా గారి ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఆ కేసులో మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం సామర్లకోట క్రైమ్ సిఐ గారు, టీము, మేము అందరం వెళ్ళి దానిలో వర్కౌట్ చేసి ఈరోజు ఇద్దరు ముద్దాయిలను పట్టుకున్నాము. అయితే ఇది ఇద్దరు ముద్దాయిలు కూడా అంతర్జిల్లా నేరస్తులు. గతంలో వీరిపైన కూడా ఒక అతను జిల్లాల రాకేష్, అతని పైన ఒక 30 కేసెస్ ఆన్లైన్లోనే కనబడుతున్నాయి. ఇంకా కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా చేపల కృష్ణ, అతని పైన కూడా ఒక 30 కేసెస్ ఉన్నాయి. ఇతను గతంలో ఎప్పటి నుంచో కూడా ఈ నేరాలకి అలవాటు పడిపోయి ఈ నేరాలు చేస్తూ 29/9/2024 వేట్లపాలెం గ్రామంలో సాయిబాబా గారు వారు పక్క ఆ ఊర్లోనే ఇంటి దగ్గరలో ఒక చిన్న పరామర్శ ఉంటే మార్నింగ్ 10 నుండి బయటికి వెళ్ళి మళ్ళీ 10:45, 11 ఇంటికి వచ్చేసరికి ఈ లోపు హౌస్ బ్రేకింగ్ చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో ఈ బంగారు వస్తువులు సుమారు 190 గ్రాముల దాకా దొంగలించుకుని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఈ ఎఫర్ట్ చేస్తూ మా ఎస్పీ సారు, అలాగే అడిషనల్ ఎస్పీ గారు, మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో మా క్రైమ్ టీము, మేము, మా సోదరులు అనుభవ్ గారు, నేను, మా టీములు యొక్క సపోర్ట్ చేసుకుని ఈరోజు ఈ ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఈరోజు ఈ గోల్డ్ కూడా వాళ్ళ దగ్గర నుండి రికవర్ చేస్తాం. వాడిని ఈరోజు రిమైండ్ చేస్తాం. మొత్తం రికవరీ అయిందండి సార్. స్థానికులు ప్రమేయం లేకుండా వీళ్ళకి గతంలో ఇప్పటి నుంచో లాస్ట్ 15-20 ఇయర్స్ నుండి అతనికి అలవాటు పడిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఆ రోజు అంటే ఆ చుట్టుపక్కల తణుకులో ఎక్కడ నివాసం ఉంటున్నాను, అక్కడ నుండి కొంచెం దూర ప్రాంతం వెళ్ళి చేద్దామన్న ఉద్దేశంతో చేశానని చెప్తున్నాను. అతని యొక్క కాల్ డీటెయిల్స్ అవి కూడా మ్యాచ్ అయ్యి, అండ్ రకాలుగా ప్రింట్స్ అవి కూడా మ్యాచ్ అయ్యాయి. ఇది ఒక కేసు రికవర్ చేశారు, ఇంకా గతంలో నేరాలు చేశారు అంటారు కదా, ఇంకా రికవరీ అనుకుంటుంది. ప్రస్తుతానికి మాకు ఈ కేసులో మాత్రం కన్ఫ్యూజ్ చేశారు. ఈ ప్రాపర్టీని కూడా వేరే సైడ్ అమ్మడానికి ఎక్కడికి వెళ్తుంటే క్యాష్ అన్నది రికవర్ చేశారు. క్యాష్ ₹1,00,000 పోయిందన్నారు. ఏం లేదు, కొంత చిల్డ్రన్ అమౌంట్ ఉన్నారు, అది ఏం లేదు, వీళ్ళ దగ్గర రికవరీ.